జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం రేగొండ మండలంలోని రేగొండ గూడేపల్లి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటి విడత నామినేషన్లకు 29వ తేదీ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు అధికంగా ఉంచాలని, నామినేషన్లు వెంటనే స్కాన్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు జీపీఓ అదనపు సిబ్బందిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఖచ్చితమైన ధృవపత్రాలతో నామినేషన్ కేంద్రాలను సంప్రదించాలని, సహాయతకు హెల్ప్ డెస్క్ ని సంప్రదించాలని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎన్నికల ఖర్చు వివరాల నమోదుకు ప్రత్యేక బ్యాంకు ప్రారంభించాలని, లావాదేవీలు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా నుండి జరపాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారులు రవికుమార్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. మనం చెప్పాలి అక్కడ ఇది కోసం పడితే కొంచెం ఈజీ అవుతుంది. రేపు హ్యావీ క్రౌడ్ వస్తుంది ఇక్కడ హెల్ప్ చేస్తారు. ఇక్కడే లాట్ చేస్తే నేను చెప్తాను. ఎప్పుడైనా లోకల్ కూడా చదువుకున్న పిల్లలు కూడా నా పార్టీ చేసాను. లోకల్ కి ప్రైవేట్ పర్సన్ ఏమవుతుంది? దుంకలపల్లి ఒకటి వార్డ్ మెంబర్ వచ్చింది సార్. అదే నిన్న వార్డ్ మెంబర్ రాలేదు. ఈ రోజు చెప్తున్నాను నుంచి ఈ రోజు రేపు వస్తుంది. పడంగానే మీకు అందరినీ జీపీ కూపన్ పెట్టాం సార్. వెంటనే స్కాన్ చేసి ఆపరేషన్ ఎస్సీసీ వెబ్సైట్ అప్లోడ్ చేస్తాం. రేపు కాదు సార్, నియర్లీ అంటే 2 చెప్పినస్ కూడా 100 ఏమో ఉంటాయి సార్. ఇక్కడ 4 జీపీస్ 4 జీపీస్ ఉన్నాయి. జీపీస్ వస్తే వాట్స్ కూడా వాట్స్ 38 జీపీలో 38 అట్లీస్ట్ మినిమం 2 ఇయర్స్ 76 100 నామినేట్